హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు స్విట్జర్లాండ్ ట్రిప్‌లో డే 2. మనం ఆల్రెడీ నిన్నొచ్చి జూరిక్‌లో రెయిన్ ఫాల్స్‌కెళ్ళాము. అండ్ డే 2 ఇంటర్‌లేకన్‌లో వచ్చి హోటల్‌లో ఉన్నాము. సో, ఇంటర్‌లేకన్ నుంచి జర్మాట్ ఎళ్తున్నాము ఈరోజు. ఈరోజు చాలా లాంగ్ డే. మనకెక్కువ ట్రావెల్ ఉంది. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 9:00. మార్నింగ్ అందరూ పారాగ్లైడింగ్ చేస్తా ఉన్నారు. అసలు క్లౌడ్స్ చూడండి. ఈ కొండను మొత్తం అట్లే ఫుల్ కవర్ చేసేసింది. ఈ వ్యూ వచ్చేసి మనం హోటల్ నుంచి రైల్వే స్టేషన్‌కెళ్ళే దారిలో వ్యూ. ఒక 5-10 మినిట్స్ వాక్ అంతే. ఈ వ్యూ అయితే చాలా బావుంది. ఇది మొత్తం ఇంటర్‌లేకన్ సిటీ వ్యూ. ఈ సిటీ వ్యూ అయి కూడా చాలా బావుంది. పక్కనే కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్‌లో వాటర్ అయితే బ్లూగా ఫ్లో అవుతా ఉంటాయి. ఇంటర్‌లేకన్ కూడా చాలా బావుంది. తర్వాత మనం ఇంటర్‌లేకన్ నుంచి ట్రైన్ తీసుకొని స్పైస్‌కెళ్ళాము. సో, ఈ వ్యూ అంతా పక్కన లేక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఆన్ ద వే టు స్పైస్. ఇంటర్‌లేకన్ పక్కన ఉన్న ప్లేసెస్ అన్నీ చాలా బావున్నాయి. స్పైస్‌కి వచ్చేసాము. ఇది స్పైస్ బస్ స్టాప్. లెఫ్ట్ సైడ్‌లో బస్ కనిపిస్తుంది కదా! అది. ఇదే రైల్వే స్టేషను. సో, ఈ రైల్వే స్టేషన్ నుంచి రైట్ సైడ్ చూసారంటే వ్యూ ఉంటది. లేక్, ఇల్లులు, కొండలు, మధ్యలో మేఘాలు. అందులో ఈ ఆటమ్ సీజను. చెట్లన్నీ కలర్‌ఫుల్‌గా వావ్ అన్నట్లుంది. అట్లా మెల్లగా సూర్యుడొస్తా ఉన్నాడు. ఈ వ్యూ మొత్తం స్పైస్‌లో పైన రైల్వే స్టేషన్ నుంచి కింద దిగేసి కింద సిటీ వ్యూ చూడటానికెళ్తున్నాము. సో, కిందకి అట్లే ఎళ్తే లేక్ దగ్గరికెళ్ళొచ్చు. బట్ లేక్ దగ్గరికెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. మెల్లగా వ్యూ అంతా చూస్తా బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అన్నీ. సో, చూసుకుంటూ అలా కిందకెళ్దాం అనుకున్నాం గానీ ఆహ్ ఈజీగా ఒక హాఫ్ డే స్పెండ్ జేయొచ్చు ఇక్కడే. బట్ మనం ఈరోజు జర్మాట్‌కెళ్ళాలి. అది ఈరోజు మన మెయిన్ ప్లాను. సో, ఇక్కడ కొంతసేపు చుట్టేసి ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ తిరిగామనుకుంటా. తిరిగేసి మళ్ళీ ఆహ్, నెక్స్ట్ ట్రైన్ జూసుకొని ఆ టైమింగ్ వైస్ స్టేషన్‌కెళ్ళిపోయాము. సో, నెక్స్ట్ ట్రైన్ తీసుకొని జర్మాట్‌కెళ్ళాము. మీకు కానీ ప్లాన్ ఉంటే స్విట్జర్లాండ్ ట్రిప్‌లో ఇంటర్‌లేకన్‌లోనే ఈజీగా ఒక 2-3 డేస్ స్పెండ్ చేయొచ్చు. సో, పక్కన ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్‌లో చాలా సిటీస్ ఉన్నాయి. స్పైస్ ఒకటి, ఇంకా 2-3 సిటీస్ ఉన్నాయి పక్కనే. హాఫ్ డే స్పెండ్ చేసి ఈజీగా 2 డేస్ స్పెండ్ చేయొచ్చు ఇంటర్‌లేకన్‌లోని. చాలా బావుంది. యాస్ ఎ పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంటర్‌లేకన్‌లో ఉండొచ్చు. ఇది స్పైస్‌లో సెంటర్ ఆఫ్ ద సిటీ లాగా సర్కిల్‌లా ఉందిక్కడ. ఇక్కడే ఒక సండే మార్కెట్, ఫ్లీ మార్కెట్స్ జరుగుతుంటాయి కదా! అట్లా వెజిటబుల్స్ అన్నీ ఒక మార్కెట్ జరుగుతూ ఉండింది. సో, అక్కడికెళ్ళాము. సో, ప్లస్ ఇక్కడే దగ్గరలో ఒక కూప్ ఉంటే అక్కడికెళ్ళి సమ్ స్నాక్స్ తీసుకొనేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయి మళ్ళీ జర్మాట్ ట్రైన్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇదే బస్ స్టాపు. సో, బస్ స్టాప్ నుంచి పక్కనే రైల్వే స్టేషను. మీకు దగ్గరగానే లగేజ్ ఉంటే
ప్లాట్ఫామ్ 1లోకి వచ్చి ఇక్కడ చూస్తే లగేజ్ ఉంది. సో ఈ లాకర్స్లో మీరు బ్యాగ్స్ పెట్టేసి కావాలంటే అటు సైడ్ వెళ్ళి కొంచెంసేపు సిటీ వ్యూ చేసేసి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకోవచ్చు. ఈ వ్యూ మొత్తం ట్రైన్ జర్నీలో వ్యూ. స్పైస్ నుంచి విస్ప్ వెళ్తున్నాం మనం ఇప్పుడు. విస్ప్లో మొత్తం వ్యూ ఇది చాలా బాగుంది వ్యూ అయితే. ఈ వ్యూ మొత్తం బస్ జర్నీ వ్యూ. విస్ప్ నుంచి బస్ తీసుకున్నాము 1 అవర్ జర్నీ. టు టాష్కి వెళ్తాము, దాని తర్వాత జర్మాట్కి వెళ్తాము. ఈ జర్మాట్కి వెళ్ళే జర్నీ మొత్తం మల్టిపుల్ జర్నీస్. బస్లో వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము. చాలా స్టాప్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్, డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ జర్మాట్ దగ్గరికి వెళ్తా ఉన్నాం కాబట్టి ఫుల్ మౌంటైన్స్ మధ్య నుంచే వెళ్తూ ఉంటాము. అక్కడక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాటర్ ఫాల్ మొత్తం స్లోగా ఉంది, కానీ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. హలో, మనం ఇప్పుడు జర్మాట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 15 minutes జర్నీ, 1 stop జర్నీ ఉంటుంది. సో మనం స్టార్ట్ అయిన వచ్చి ఇంటర్లేకన్ నుంచి స్పైస్కి వచ్చాము. స్పైస్లో ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసాము. తర్వాత ఇమీడియట్ ట్రైన్ తీసుకొని స్పైస్ నుంచి విస్ప్ వచ్చాము. సో తర్వాత విస్ప్ నుంచి బస్సు 1 hour జర్నీ. 1 hour జర్నీ చేసి టాష్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఒక 10 minutesలో ఇంకో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ జర్నీ 10-15 minutes ఉంటుంది. సో అక్కడ దాన్ని తీసుకుంటే జర్మాట్కి వెళ్ళిపోతాము. జర్మాట్కి వెళ్ళా కలుద్దాం. ట్రాష్ నుంచి జర్మాట్కి ట్రైన్ ఇది. సో ఇక్కడ వచ్చి మన దగ్గర స్విస్ పాస్ ఉంటే స్విస్ పాస్ ఓపెన్ చేసుకొని క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ చెక్ చేస్తున్నారు, స్కాన్ చేసే రావాలి. ఇదే జర్మాట్కి వెళ్ళే ట్రైన్. రైల్వే స్టేషన్ నుంచి జర్మాట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఐ థింక్ ఇక్కడే అనుకుంటా టికెట్స్ తీసుకోవాలి. మనము తీసుకుంటాము పైకి వెళ్ళడానికి.
పైకి వెళ్ళే వాళ్ళు కూడా పైకి వెళ్తున్నారు ఇక్కడ. వ్యూ చూడండి దగ్గర నుంచి. ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్లో మనం పైకి వెళ్తాం స్లో. సమ్మర్లో వచ్చండి కింద అంతా గ్రీన్గా ఉండేది ప్లేస్. ఇప్పుడు గడ్డంతా ఎండిపోయింది, బట్ చెట్లు అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. లాస్ట్ స్టాప్ వచ్చేసాము. ఇదే గవర్నర్ ఘాట్ లాస్ట్ స్టాప్. మనం వచ్చేసాము. జర్మాట్లో ఉన్న మౌంటైన్, పెద్ద మౌంటైన్ వ్యూ ఇక్కడ నుంచి ఉంటుంది, కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 hour 2 hours వరకు స్నోలోనే ఆడుకున్నాము, పిక్చర్స్ తీసుకున్నాము. సో ఇవంతా అయిన తర్వాత మనకి పైకి వచ్చేటప్పుడే స్టాప్స్ ఉంటాయి, ఒక 2-3 స్టాప్స్ ఉంటాయి. మనం దిగి మధ్యలో టైం స్పెండ్ చేయొచ్చు. సో మేము డైరెక్ట్ పైకి వచ్చేసాము. పైకి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కింద వాటర్ ఉంటుంది. వాటర్లో వచ్చి ఈ మౌంటైన్ రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. ఆ వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము. స్విట్జర్లాండ్లో ఫేమస్ చాక్లెట్ ఇది టోబ్లెరోన్ అని. దీనిపైన ఈ మౌంటైన్ సింబలే ఉంటుంది. జర్మట్ చాలా ఫేమస్ వింటర్లో ఈ గార్నర్ ఘాట్ ఈ వ్యూ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం ఫుల్ స్నోతో కవర్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా స్నో యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. స్కీయింగ్ అంతా చేస్తారు, ఎక్కువ స్కీయింగ్ చేస్తారు. అన్ని కంట్రీస్ నుంచి స్కీయింగ్ కోసం ఇక్కడికి వస్తారంట. సో అక్కడ వాళ్ళని కలిసినప్పుడు చెప్పారు వాళ్ళు. ఇంకా పై వ్యూ అంతా చూసుకొని రిటర్న్ వెళ్తున్నాం. మనము రిటర్న్ వెళ్తూ మధ్యలో ఒక స్టాప్లో దిగుతాము. ఈ వ్యూ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మధ్యలో వాటర్ ఉంది రౌండ్గా. సో ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఫ్రోజన్ అయిపోయింది, చూడడానికి వాటర్లో కనిపిస్తుంది అంతేగాని. ఇది రైట్ సైడ్ వ్యూ. కిందకి వెళ్ళేటప్పుడు మనము ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత దిగుతాము. లెఫ్ట్ సైడ్ ఇంకో వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో మౌంటైన్ రిఫ్లెక్షన్ పడుతుంది. ఆ స్టాప్కి అయితే వచ్చేసాము. మనం కింద ఒక కార్డ్ తీసుకున్నాం కదా, అమౌంట్ పే చేసి. సో ఆ కార్డ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కార్డ్ పెట్టి లోపలికి వచ్చాం కదా. సో అట్లనే పైకి గార్నర్ ఘాట్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లనే కార్డ్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ దిగాం మనము. ఇక్కడ దిగి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలన్నా కార్డ్ పెట్టే ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. చూద్దాం మౌంటైన్ ఎట్లా వస్తుందో. క్లౌడ్స్ క్లియర్ అయిపోతే బాగుంది, మౌంటైన్ వ్యూ బాగా వస్తుంది. లెట్స్ హోప్ వ్యూ మంచిగా రావాలని. వ్యూ కనిపిస్తుంది, కిందకి వెళ్దాం ఎట్లా కనిపిస్తుంది వ్యూ. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ సమ్మర్ టైంలో వస్తే ఇలా కనిపించవచ్చు. క్లియర్ వ్యూ లేదు బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
ఆల్సో స్నో పడుతుంది. ఐ థింక్ ఒక 2-3 డేస్ బ్యాకే పడినట్లుంది. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా స్నో వస్తుంది. ఇది చూడండి, రిఫ్లెక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ టైమ్ ల్యాబ్స్ పెట్టాను. సో క్లౌడ్స్ మెల్లగా క్లియర్ అవుతూ ఉన్నాయి. సో కొద్దిసేపు అయ్యాక ఆల్మోస్ట్ క్లియర్ అయింది. సో వ్యూ అయితే చాలా బాగా వచ్చింది అట్ ద ఎండ్కి. సో వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. ఇక్కడ కూడా మేము ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసాము. మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు కూడా వ్యూ బాగా అనిపించింది ఇక్కడ నుంచి. క్లౌడ్స్ అన్నీ పోయి కొద్దిగా క్లియర్ అయింది. ఇప్పుడైతే కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది. వాటర్లో రిఫ్లెక్షన్ ఉంది కదా, మ్యాథన్ హార్న్ మౌంటైన్. సో మ్యాథన్ హార్న్ మౌంటైన్ చాలా వాటర్లో రిఫ్లెక్షన్ ఇక్కడ రావడానికి కింద నుంచి ఒక ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. చాలా బాగుంది. ఇంకా కిందకి వెళ్ళినప్పుడు బాగుంది కానీ వెళ్ళిపోతాము చూడడానికి ఒక ఆశతో పైకి ఎక్కినప్పుడు ఉంటుంది. ఒక ట్రెక్ లాగే ఉంది. పైకి కూర్చొని రిలాక్స్ అవుతా ఉంటుంది. ఇక్కడ నుంచే ట్రైన్ రావడానికి 5 minutes వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి పైనుంచి వస్తుంది. సో అట్లే కిందకి వెళ్ళిపోతాను ఇంకా. ఈరోజు డే 2 మేము తెచ్చుకున్న ఫుడ్లో ఈరోజు లంచ్ పులిహోర. ఇక్కడ కనిపిస్తుందా, ఈ రైట్ సైడే స్టేషన్ బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ. దిగుతానే లెఫ్ట్కి వచ్చి కింద డౌన్ అని ఉంటుంది, WC అని. ఇక్కడే లాకర్స్ ప్లస్ వాష్రూమ్స్ ఇక్కడ ఫ్రీగా ఉంటాయి. సో ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని లాకర్ రూమ్స్. ఇక్కడే కావాలంటే కూర్చొని రిలాక్స్ అయ్యి తినడానికి అంతా బెంచెస్ ఉన్నాయి. కింద ఉన్నాయి బెంచెస్. కొంతసేపు కావాలంటే బాక్స్ అట్లా తెచ్చుకుంటే ఇక్కడే తినేసేయచ్చు. ఐ థింక్ ఇవంతా షాపింగ్ స్ట్రీట్, షాపింగ్ ఏరియా లాగా. ఇదైతే చాక్లెట్ స్టోర్. చాక్లెట్స్ చూడండి ఎలా ఉన్నాయో. పంప్కిన్ నట్ స్పైస్ అంట. షూ వేగన్ ఎక్స్ప్రెస్. కావాలంటే ఇక్కడ ఉన్నాయి.
వాచెస్కి ఫేమస్ స్విట్జర్లాండ్. వాచెస్ అయితే చాలా కాస్ట్లీ. రోలెక్స్ స్టోర్. ఇక్కడ ఇంకొకటి స్విట్జర్లాండ్లో ఫేమస్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ జూరిక్లో, చాక్లెట్స్, ఫేమస్ చాక్లెట్స్. చాక్లెట్స్ చూడండి, ఒక బాల్ సైజ్లో ఉంది. Penalties. You don't want. Sorry. Sorry. So 10 francs and 60 cents. Card? ఆల్మోస్ట్ 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ 10 CHF. 10 CHF అంటే 1 CHF 100 రూపీస్ వేసుకోండి యావరేజ్గా. సో 1000 రూపీస్. ఒక 12 to 15 చాక్లెట్స్ ఉంటాయి. ఇట్స్ కాస్ట్లీ. ఇక్కడ మ్యూజియం ఉంది, మ్యాథెన్హాన్ మ్యూజియం అని ఉంది. ఇది స్విస్ ట్రావెల్ పాస్తో ఫ్రీ అంట. ఈ పక్కనే చర్చ్ ఉంది. ఇదంతా మ్యూజియం. బ్యాక్ సైడే ఉండేది హోటల్. ఈ మ్యూజియం డైలీ 3 PM to 6 PM ఉంటుందంట. అట్లే స్విస్ ట్రావెల్ పాస్తో ఫ్రీ. మేబీ మ్యూజియంలో ఇది కూడా దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారేమో. ఇది పైకి వెళ్తుంటే మ్యాథెన్హాన్ వెళ్ళడానికి రైల్వే ట్రాక్ మధ్యలో ఉంటుంది. ట్రైన్కి మధ్యలో ఈ వీల్ ఉండి ఇది గ్రిప్ కోసం ఇట్లా పెట్టుండొచ్చు రైల్వే ట్రాక్కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. సో మ్యూజియం అయితే క్లోజ్ ఇప్పుడు. మ్యాగ్నెట్స్, ఒక మ్యాగ్నెట్ తీసుకుంటూ ఉంటాను. సో మ్యాగ్నెట్ తీసుకున్నాం. మనం వచ్చిన టైంకి ఆల్మోస్ట్ క్లైమేట్ ఇట్లా లేదు, ఉంది. ఫ్లవర్స్ అంతా లేవు. ఇది సమ్మర్లో వచ్చింటే ఫ్లవర్స్ లేదు. సో ఈ మ్యాగ్నెట్ కలర్ తీసుకుంటాం. సో ఈ మ్యాగ్నెట్ తీసుకుంటాం. లైట్స్ ఆన్ చేశారు. 6:40 అవుతుంది టైము. ఈవినింగ్ అయిపోయింది. ఇంటర్నేట్ నుంచి స్టార్ట్ అయ్యింది. 1.5 hours పట్టింది జర్నీకి రావడం. వచ్చిన తర్వాత రిఫ్లెక్షన్ కూడా వాటితో పడుతూ చాలా బాగుంటుంది.
సేమ్ టికెట్తోనే రిటర్న్ రావచ్చు. స్విస్ ట్రావెల్ పాస్ ఉంటే 50% ఫ్రీ దాంట్లో. సో స్విస్ ట్రావెల్ పాస్ లేకపోతే ఐ థింక్ టికెట్ వచ్చి 114. స్విస్ ట్రావెల్ పాస్ ఉంటే 57 యూరోస్, సారీ యూరోస్ కాదు, CHF స్విస్ ఫ్రాంక్స్ అవుతుంది. అంటే ఇంకా పెద్దగా ఏముండదు చూడడానికి ఇక్కడ. ఒకవేళ వాష్రూమ్స్ అయితే వాష్రూమ్స్ ఫ్రీ ఉంటాయి. సేమ్ దాని ఆపోజిట్లోనే ఒక ఏరో మార్క్ ఉంటుంది WC అని, అక్కడే కింద లాకర్స్ కూడా ఉంటాయి. సపోజ్ లగేజ్తో వచ్చే వాళ్ళు అక్కడ లాకర్స్లో పెట్టేసి 24 hours పెట్టచ్చు. అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి, సో అవి యూస్ చేసుకోవచ్చు. ఫ్రీనే, ఛార్జబుల్ ఏం కాదు. సో మళ్ళీ రిటర్న్ మనం తీసుకొని రిటర్న్ లేక మధ్యలో కనెక్షన్